ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. మరి ఒకసారి దేవుని కృపను బట్టి యూట్యూబ్ ద్వారా పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. గతించిన 2 వీడియోలు బాప్తిస్మం అనే అంశము పైన పార్ట్ 1గా అలాగే పార్ట్ 2గా తీయడం జరిగింది. మీరందరూ ఆ 2 వీడియోస్ కూడా మీరు చూశారు అని నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. మీరు చూశారు, ఆశీర్వదింపబడ్డారు అని కూడా నేను విశ్వసిస్తూ ఉన్నాను. 3వ పార్ట్గా ఈ వీడియో తీయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోను కూడా మీరు దయచేసి చూడాలని, వినాలని, శ్రద్ధతో చూడాలని. ఎందుకు ఇన్ని పార్ట్లుగా తీస్తున్నాను అని అంటే, ప్రతి అనుమానం ఎటువంటి అనుమానం ఉండకూడదు. సర్వసత్యములోనికి నడిపింపబడాలి. సత్యం అందరికీ తెలుసు, కానీ సర్వసత్యములోనికి నడిపింపబడటం ఎంతో ప్రాముఖ్యము. దాన్ని సర్వసత్యమును నేను దేవుని కృపను బట్టి కడవరి వర్షమును సూచిస్తూ అనేక అంశాలు ఇంతకుముందు ఉన్న వీడియోలో వివరించాను. కడవరి వర్షము అంటే ఆత్మ పొందుకోవడము అనే అంశం పైన కూడా నేను మాట్లాడాను. అవన్నీ కూడా మీరు విన్నారు, ఆశీర్వదింపబడ్డారు. అదే సిరీస్లో భాగంగా 3వ పార్ట్ వీడియో తీయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఆశీర్వదింపబడాలని దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనకు ముందు యోహాను సువార్త 3వ అధ్యాయము చదువుకుందాం. 3వ అధ్యాయంలో 5, 6, 7 వచనములు. యోహాను సువార్త 3వ అధ్యాయము 5, 6, 7 వచనములు. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయనే ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవచ్చు. 8వ వచనం కూడా చదవండి. గాలి తనకి ఇష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడని. దయచేసి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, స్తోత్రం పరిశుద్ధుడా, నీ బంగారు పాదములకు స్తోత్రములు. నాయన, నీ కృపను బట్టి మా ప్రభువా మేము సజీవుల లెక్కలో ఉన్నాము. నాయన, ప్రాణముతో ఉన్నాము, బ్రతికే ఉన్నాము. నా తండ్రి, నీకు స్తోత్రములు. మా దిన ఆయుష్ను నాయన నువ్వు పొడిగించావు, నీకు వందనములు. మా అంతరంగము పరిశుద్ధంగా ఉండాలని నాయన నువ్వు ఆశ కలిగిన దేవుడవు కనుక మా ప్రభువా, ఇదిగో ప్రాణం ఉన్నంత లోపలే మా ప్రభువా మా యొక్క అంతరంగం కూడా పరిశుద్ధపరచబడాలని మమ్మల్ని ప్రాణములతో ఉంచి నాయన ఒక దినము ఆయుష్ను పొడిగించావు, నీకు స్తోత్రములు. అంతరంగము పరిశుద్ధపరచబడాలి అని అంటే నాయన నీ వాక్యమే, అంజూరపు పండు వంటి నీ వాక్యమునే మా ప్రభువా నాయన మేము భుజించి మా అంతరంగమును మా ప్రభువా నాయన ఇదిగో శుద్ధిపరచుకొనగలం. నీ వాక్యమే మమ్మల్ని పరిశుద్ధపరచున్నది నాయన. ఏ విధంగా అంజూరపు పండు నాయన రక్త శుద్ధికి సాదృశ్యంగా ఉంటున్నదో అలాగుననే మా ప్రభువా నాయన నీ వాక్యము నాయన ఇదిగో మమ్మల్ని నిర్దోషులుగా చేయనది నాయన. నీ వాక్యము మమ్మల్ని పరిశుద్ధపరిచినది కావున నాయన ఇదిగో నీ మాటలనే నా నోట నుంచమని నాయన ఇదిగో మా ప్రభువా విన్న వాక్యము నాకును నాయన నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా చేసినందులకే నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అలాగ చేసి మహిమను పొందుకొనండి. నన్ను నీ యొక్క శిలువ చాటున మరుగుపరుచుకొని నీ వాక్కులనే వినిపింప చేయమని వేడుకొనచ్చు మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమ, సార్వత్రిక సంగమ,
ఈ విధంగా బాప్తిస్మము గురించి సర్వసత్యములోనికి మీరందరూ నడిపింపబడాలని ఆశ ఉన్నది కనుక మరి ఆశను బట్టే దేవుడు నాకు బయలుపరిచిన అంశములను వ్యక్తిగతంగా నాకు దేవుడిచ్చిన ప్రత్యక్షతను మరి మీ ముందు ఉంచాలని, మీ ముందు పంచుకోవాలని నేను ఎంతో ఆశ కలిగి ఉంటున్నాను. మరి అనేక సందర్భాల్లో దేవుని వాక్యము చెప్పాలని ఎంతో ఆశ. మరి దేవుడు ఈ విధంగా మరి యూట్యూబ్ ద్వారా ఆ పరిచర్యను కొనసాగించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆయనకు ఎంతో స్తుతులు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మరి అంతేకాదు, మరి పోయిన 2 వీడియోస్ కూడా మీరు చూశారు. మరి ఇంతకుముందు చెప్పినట్లుగా మరి ఇప్పుడు మొదట చదివించిన వాక్యము మత్తయి సువార్త 3వ అధ్యాయము, చదవనక్కర్లేదు కానీ 3వ అధ్యాయము 11, 12 మూల అంశము అంటే మూల వాక్యము అదే. బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తాడు కదా, యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇచ్చువాడుగా ఉన్నాడు అని చెప్తాడు కదా. ఆ వాక్యము మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. దానికి అనుసంధానించినదై దానికి అటాచ్డ్గా ఇంకొక వచనం 12వ వచనంలో ఉన్నది. అది మూల వాక్యము. దాన్ని బట్టే మనం పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏమిటి, అగ్ని బాప్తిస్మం అంటే ఏంటిది అని సర్వసత్యంలోనికి మనం నడిపింపబడతాం. కాబట్టి అది మూల వాక్యం. అయితే ఇప్పుడు గతించిన 2 ఎపిసోడ్స్లో మనం విన్నది ఏమిటి అనంటే, బాప్తిస్మము అనే పదమునకు మూల పదము బ్యాప్టిజో. అది గ్రీకు భాషలో నుంచి మరి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మరి క్రీస్తుకు పూర్వము దాదాపు 332 సంవత్సరంలో అప్పుడు 332 బీసీ నాడు మరి అలెగ్జాండర్ ఆ మహాచక్రవర్తి మరి యూదా రాజ్యాన్ని మరి పారసీకుల రాజుల చేతిలో నుంచి తీసుకున్నట్లుగా చరిత్ర చెబుతూ ఉంటుంది. దాని తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన 4 జనరల్స్, డయోడోచి అంటారు వారిని, మరి ఆ 4 మరి మధ్యలో మరి గ్రీకు సామ్రాజ్యం విభజింపబడింది. మరి అందులో యూదయ కూడా అంటే యూదా దేశము కూడా ఉన్నది. సో ఆ కాలంలో మరి గ్రీకు ప్రజలు లేదంటే గ్రీకు దేశస్తుల పాలనలో ఉంది కనుక వారు మరి అక్కడ ఉన్న యూదులను మరి హెలనైజ్ చేశారు అని అంటే గ్రీకు సంస్కృతి లేదంటే గ్రీకు భాష వారి పైన మరి అది రుద్దడం జరిగింది. తద్వారా వారు గ్రీకు భాషను కూడా నేర్చుకున్నారు. ఎవరు అంటే యూదులు. అందుకనే మనము నూతన నిబంధన గ్రంథము చూసినట్లయితే ప్రధానంగా గ్రీకు భాషలో వ్రాయబడి ఉంది. సో బాప్తిస్మము అనే అక్షరము లేకపోతే ఆ యొక్క పదము కూడా మరి గ్రీకు భాషలో నుంచి తీసుకున్నట్లుగా మనం గమనించాలి. అయితే గ్రీకు భాష గురించి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మరి గ్రీకు భాష ఎంతో పురాతనమైన భాష. అంటే క్రీస్తుకు పూర్వము మరి ఎన్నో గ్రంథాలు రచింపబడ్డాయి. ఎంతోమంది చరిత్రకారులు మరి పాలిబియస్ అనే చరిత్రకారుడు, హిపోక్రట్స్ అనే చరిత్రకారుడు, మరి అలాగే ప్లాటో అనే మరి ఫిలాసఫరు, అలాగే డయోడోరస్ అనే చరిత్రకారుడు, ప్లూటార్క్ అనే చరిత్రకారుడు, వీరందరూ కూడా బ్యాప్టిజో అనే పదాన్ని వాడారు అని నేను పోయినసారి మీకు చెప్పాను. అంటే అప్పుడు బాప్తిస్మం అనేది ఏమీ లేదు. అంటే క్రీస్తు తర్వాతనే బాప్తిస్మము, క్రీస్తుకు ముందు ఎటువంటి బాప్తిస్మం అనే రిచువల్ లేదంటే అనే ఒక మరి పద్ధతి అనేది ఎక్కడ కూడా అప్పుడు లేదు పాత నిబంధన కాలములో, క్రీస్తుకు పూర్వము. అయితే వీరు ఈ బ్యాప్టిజో అనే పదాన్ని దేనికి వాడారు అనంటే ప్రధానంగా ఒక పడవ నీటిలో మునిగిపోవటం. అంటే నీటిలో మునిగిపోవడం అంటే ఒక పడవ అంటే ఇప్పుడు చరిత్ర చెబుతుంది టైటన్ అనే మహా పడవ మరి నీటిలో మునిగిపోయింది. అది ఇప్పటికీ కూడా బయటికి తేలేకపోయారు. అంటే మరి అది మునక అంటే అది నాశనమునకే మునక అని అర్థం. అంటే ఒక పడవ మునిగింది అని అంటే అది ఇంకా ఎప్పటికీ పైకి రాలేదు. అంటే అది జల సమాధికి సూచిస్తుంది. అంటే బ్యాప్టిజో అనే పదము జల సమాధిని మాత్రమే సూచిస్తుంది. రెండవదిగా నేను చెప్పింది ఏమిటి అని అంటే మరి ఈ చరిత్రకారులు ఏ విషయంలో దాన్ని వాడారు అంటే పీకల లోతు అప్పులో మునిగిపోవుట.
ఒక మనిషి అప్పులు చేశాడు, మరి అప్పుల్లో మునిగిపోయాడు అంటే పీకల్లోతు వరకు మునిగిపోయాడు అని అర్థం. అంటే అప్పుల్లో ఉన్నవాడు అప్పు చెల్లించలేని వాడిని ఏమంటారు అని అంటే మునిగిపోయాడు, అప్పుల్లో మునిగిపోయాడు అని అర్థం. అని అంటే అప్పు చెల్లించేవాడు వస్తేనే కానీ మరి అతడు రక్షింపబడడు. అంటే రక్షకుడు ఉంటేనే కానీ రక్షణ లేదు. అంటే ప్రధానముగా పాత నిబంధన కాలములో మరి మరణాన్నే సూచిస్తూ ఉన్నది. బ్యాప్టిజో అనే పదము ప్రధానంగా అది మునగటము అనే పదానికి వాడారు. మునగడము, బాప్తిసము, ప్రధానంగా దానికి వాడింది మునగడము. ఇంగ్లీష్లో చెప్పాలి అని అంటే సింక్, మునగడము సింక్. ఇంకో మాట చెప్పాలి అంటే బరియల్ ఇన్ వాటర్, అంటే నీటిలో సమాధి అవ్వడము. అంటే బాప్తిస్మము ఒక రకంగా చెప్పాలి అని అంటే సమాధి, అంటే బాప్తిస్మము ఒక రకంగా చెప్పాలి అని అంటే మరణము. ఈ విషయాన్ని మనం ధ్యానించాము, మరి క్లియర్గా మరి మీకు చెప్పడం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దయచేసి కొంచెము మీరు ఈ విషయాన్ని గమనించాలి. బాప్తిస్మము అనే అనుభవము, బాప్తిస్మము అనే అనుభవము గురించి వివరంగా చెప్పడం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ బాప్తిస్మం అనే పదము మరి హెబ్రీ భాషలో కూడా మరి అంటే హెబ్రీ భాషలో మరి రాయబడిన పాత నిబంధన గ్రంథములో గ్రీకు తర్జుమాలో కొన్ని చోట్ల మరి మునగడము అనే విషయాన్ని బాప్తిజో అనే పదం వాడారు. ఉదాహరణకి మరి నయమాను మరి నీటిలో యోర్దాను నదిలో మునగడము, ఆ మునగడాన్ని మరి బాప్టిజో అనే పదము గ్రీకు తర్జుమా అంటే సెప్టువజింట్ అంటారు, ఆ తర్జుమాలో రాశారు. అంటే ఆ మునగడము అనే దానికి బాప్తిజో అంటే ఏది హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధనను గ్రీకు భాషలో తర్జుమా చేసినప్పుడు, అది ఎప్పుడు తర్జుమా చేయబడింది అని అంటే అలెగ్జాండ్రియాలో దాదాపు ఆ కాలంలో అంటే 200 క్రీస్తుకు పూర్వం 200 BC ప్రధానంగా ఆ సమయంలో అది తర్జుమా చేయబడింది అలెగ్జాండ్రియా అనే పట్టణంలో. దానికి చరిత్ర చెబుతుంది కాబట్టి ఆ చరిత్ర చదివి నేను మీకు చెబుతున్నాను. సో అలాగే ఇంకా కొన్ని గ్రీకు తర్జుమాల్లో మరి ప్రధానంగా మరి దావీదు భక్తుడు మరి తన అనుభవం 69వ అధ్యాయంలో తను ఒక మాట అంటాడు. ఒకసారి చదవండి, 69వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. అగాధమైన దొంగ ఊబిలో నేనున్నాను అంటూ నా ప్రాణమును జలములు ముంచెత్తాయి అని చెప్తున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను, లేదంటే దొంగ ఊబిలో నేను దిగబడి ఉన్నాను, లేదంటే దొంగ ఊబిలో నేను చిక్కుకొని ఉన్నాను అనే అర్థము వచ్చేటట్లు మరి కీర్తనాకారుడు మరి ఆ వచనాలు మరి అక్కడ మనము గ్రహించాలి, ఆ వచనాలు అక్కడ ఉన్నట్లుగా మనం గ్రహించాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అయితే చిక్కుకొని ఉన్న పరిస్థితుల్లో పడవ అయితే మునిగిపోయింది. పడవ ఒకవేళ పడవలో ప్రాణం ఉంటే మునిగేటప్పుడు అనేదేమో ఇదిగో జలములు నన్ను అలుముకున్నాయి, నేను ఊబిలో చిక్కుకున్నాను అని పడవ చెప్పేదేమో. కానీ ఇక్కడ కీర్తనాకారుడు ఎగ్జాక్ట్లీ అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నట్లుగా మనం గమనించాలి. నీటిలో మునిగిపోతూ మరి
ఆయన ఆర్తనాదాలు పెట్టినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ స్విమ్మింగ్ రాని ఒక వ్యక్తి నీటిలో మునిగిపోతుంటే ఎలాగుంటుంది? మునిగిపోయేటప్పుడు ఆర్తనాదాలు పెడతాడు. మునిగిపోయిన తర్వాత ఎవరైనా చెయ్యి ఇస్తేనే అతను పైకి రాగలడు. అలాగుననే కీర్తనాకారుడు ఒక రక్షణ సహాయం అడిగాడు. అంటే నేను మరణించువాడిగా ఉన్నాను, నన్ను విడిపించేవారు ఎవరూ లేరు అని చెబుతూ నన్ను దేవునికి మొర్ర పెడుతూ నన్ను రక్షించవా అని అడిగాడు. అంటే దాని అర్థము మరణములో ఇక్కడ కూడా బ్యాప్టిజో అనే పదము ఇదిగో మరి ఆ జలములలో చిక్కుకున్నవాడుగా, మరి అగాధ జలములలో చిక్కుకొని వాడుగా అటువంటి అనుభవమును మరి వ్యక్తపరుస్తూ కీర్తనకారుడు బాప్తిజో అనే పదాన్ని హెబ్రీ భాషలో నుంచి తర్జుమా చేసిన గ్రీకు భాష మరి తర్జుమా చేసిన వారు ఆ యొక్క పదాన్ని వాడారు. అంటే ప్రధానంగా అక్కడ కూడా మనము మరణాన్నే సూచిస్తూ ఉన్నది. అది కూడా మనం చదివాము. అలాగే యోబు గ్రంథంలో కూడా యోబు గారు కూడా చదవనక్కర్లేదు, కానీ యోబు గారు కూడా అదే వ్యక్తపరిచాడు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే మీరు గమనించాలి. ఈ విషయాలన్నీ నేను పోయిన 2 వీడియోస్లో మాట్లాడాను, కానీ స్పష్టత కొరకు మరొకసారి మీకు చెబుతా ఉన్నాను. అంటే దావీదు కానీ లేదంటే యోబు కానీ కీర్తనకారుడు కానీ వారు ఆ దొంగ ఊబిలో నుంచి, అంటే ఆ మరణము నుంచి రక్షణను కోరుకున్న వారుగా ఉంటున్నారు. అంటే దేవునికి రక్షణ కొరకు ప్రార్థన చేశారు. అయితే వారు ప్రార్థన చేశారు అంటే రక్షణ కొరకు ప్రార్థన చేశారు. అయితే మనము యెషయా గ్రంథంలో చదవనక్కర్లేదు, కానీ యెషయా గ్రంథంలో ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. ఏంటి అంటే రక్షించుటకు నా చెయ్యి కురచ కాలేదు అనే విషయాన్ని కూడా మనము చదువుకున్నాం. దేవుని చెయ్యి అంట రక్షించటానికి ఏంటంట అది కురచ కాలేదంట. సో దేవుడు మనల్ని రక్షించటానికి సిద్ధంగా ఉన్నవాడు అని అర్థం అక్కడ. అయితే ప్రార్థన చేసిన అనుభవంలో వారు ఉన్నారు. కానీ ఎహెచ్కేల్కి మాత్రము ఒక చక్కటి అనుభవం ఉన్నది. ఎహెచ్కేల్ గురించి మనము మాట్లాడుతూ ఒక మాట నేను చెప్పాను 8వ అధ్యాయంలో. ప్రధానంగా నేను సారాంశం చెబుతాను, చదవనక్కర్లేదు. సారాంశం ఏమిటి అని అంటే అతను అక్కడ చెరలోనికి కొనిపోబడ్డ తర్వాత, అంటే దాదాపు క్రీస్తుకు పూర్వము 550 లేదంటే 560 మధ్యలో 550 సంవత్సరాల మధ్యలో క్రీస్తుకు పూర్వం చెరలో ఉన్నవాడుగా ఉన్నాడు. అప్పుడు యూదుల పెద్దలతో అతను కూర్చున్నాడంట ఒక దగ్గర. అయితే కూర్చున్నప్పుడు అతని పైకి యెహోవా హస్తము బలముగా వచ్చినది అని చెప్తాడు. ఒక హస్తము, మరి ఆ దేవుణ్ణి ఆత్మలో చూస్తూ ఆయన వివరించినట్లుగా మనము గమనిస్తాం. ఏమిటి అని అంటే మరి ఆయనను జుట్టు పట్టుకొని ఆకాశంలోనికి, అంటే భూమికి ఆకాశమునకు మధ్యలోనికి తీసుకొని వెళ్ళాడు. అంటే దాని అర్థము శరీరం అక్కడే ఉంది. శరీరం ఎక్కడుంది అని అంటే బబులోన్లోనే ఉంది. బబులోను దేనికి సూచన అని మనము చెబితే అది మరణమునకు సూచన. ఈ లోకములో ఉన్నది యావత్తు కూడా మరి మరణకరమైనదే. ఎక్కడ చూసినా అన్యాయము అలుముకొని ఉన్నది. ఈ లోకంలో కూడా నీవు నేను జీవించుచున్నాము అని అంటే మనము దేనితో చుట్టబడ్డాము అంటే అన్యాయముతో చుట్టబడ్డాము. ఎక్కడ చూసినా అన్యాయము, న్యాయం చేయవారు ఒకరు కూడా లేరు. ఎక్కడ చూసినా మరి కీడు చేసేవారే ఉన్నారు, కానీ ఎక్కడ చూసినా మేలు చేసేవారు ఒక్కరు కూడా లేరు అని కీర్తనకారుడు కూడా మరి కీర్తన చదవనక్కర్లేదు 14వ అధ్యాయం 2వ వచనంలో మనం వివరంగా అది ధ్యానించాం కూడా. అంటే అటువంటి పరిస్థితులు బబులోన్లో ఉన్నాయి. సో బబులోన్లో చిక్కుకున్నవాడుగా, అంటే మరణమైనట్లుగా ఉన్నాడు అక్కడ. సో అతనికి దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చినప్పుడు దయచేసి గమనించాలి. శరీరం అనుకోండి ఇది బబులోన్లో ఉంది, ఆత్మ అనుకోండి ఈ రెండు కూడా ఎక్కడున్నాయి? బబులోన్లో ఉన్నాయి. ఎందుకంటే శరీరములో ఆత్మ బందీగా ఉంటున్నది, అది సత్యము, అది మనం గ్రహించాలి. ఇంగ్లీష్లో చెప్పాలి అని అంటే వీఆర్ ఇమ్మెటీరియల్ అండ్ ఇమ్మోర్టల్ బీయింగ్, బట్ వీఆర్ స్ట్రక్ ఇన్ ఎ మెటీరియల్ అండ్ మోర్టల్ బాడీ. అంటే క్షయమైన శరీరంలో చిక్కుకొని ఉన్న అక్షయమైన ఆత్మ మనది. సో మనం ఎవరము అనంటే ఆత్మ కలిగిన వారము. అంటే ఆత్మ కలిగిన వారము అనంటే ఫిలాసఫర్స్ ఏం చెప్తారు అనంటే
మనకు ఒక ఇంటలెక్ట్ ఉన్నది, అంటే ఒక జంతువుకు లేనిది మనకు ఉన్నది. కొంతమంది దానికి ఏం చెప్తారు అని అంటే మనకు ఆత్మ ఉన్నది, ఒక జంతువుకి ఆత్మ లేదు. అట్లా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక జంతువుకి ఆత్మ లేదు కానీ ఒక మనిషికి ఆత్మ ఉన్నది. అంటే ఆత్మ ఎక్కడ ఉంది అంటే శరీరంలో ఉన్నది, అంటే శరీరంతో అటాచ్ అయి ఉన్నది. అంటే ఈ శరీరం బబులోన్లో ఉన్నప్పుడు ఆత్మ పైకి లేచింది అని అంటే శరీరం నుంచి ఆత్మ విడుదల పొందింది అని అర్థం. చూడండి, శరీరం బబులోన్లోనే ఉంది, ఆత్మ ఎక్కడికి వెళ్ళింది అని అంటే ఆకాశమునకును భూమికి మధ్యలో తీసుకుని వెళ్ళిన తర్వాత యెరూషలేము ప్రాంగణంలో దేవుడు అతన్ని దింపాడు. సో దానిని గురించి కూడా మనం ధ్యానించాము. దానిని నేను పెంతెకోస్తు అనుభవంతో పోల్చాను. మీరు రెండవ పార్ట్ వీడియోలో మీరు చూసినట్లయితే పెంతెకోస్తు అనుభవము అలాంటిదే. దానికి నేను ఉదాహరణగా తల్లి గర్భములో ఒక శిశువు ఎలాగుంటాడో దాని గురించి కూడా చెప్పాను. దాన్ని ఒకసారి మళ్ళీ మీకు వివరిస్తాను. హోషేయ గ్రంథము, లాస్ట్ టైం నేను ఈ రెఫరెన్స్ చెప్పలేదు కానీ మీరు చూడండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 13-14 వచనాలు. ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన పుట్టును. పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువు అయినట్టుగా అతడు బుద్ధి లేని వాడై వృద్ధికి రాడు. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును. నేను ఒక్కసారి ఒక ఇల్లస్ట్రేటివ్గా ఈ యొక్క వచనాన్ని మీకు సూచిస్తాను. ఇంతకుముందు కూడా నేను చెప్పాను. సపోజ్ ఇది తల్లి గర్భం అనుకోండి. ఇది ఏమిటి అంటే నేను గర్భము అంటున్నాను. ఓకే, తల్లి గర్భంలో శిశువు. ఉన్నాడు. ఇక్కడ తల్లి గర్భంలో శిశువు. సో ఉనికిలోనికి ఎప్పుడు వస్తాడు అని అంటే తల్లి గర్భము నుంచి ఉనికిలోనికి వస్తాడు. అంటే ఉనికి అన్నప్పుడు తల్లి గర్భంలోంచి ఇలా ఉనికిలోనికి రావాలి. ఉనికిలోనికి రావాలి. ఉనికి అంటే జీవంలోనికి రావాలి. మరి గర్భం ఏంటి? మరి అదే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ప్రసూతి వేదనలు కలిగినట్లుగా అతనికి వేదన పుట్టును. పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువు అయినట్టుగా. అంటే బయటికి రాని శిశువు అయినట్టుగా అంటే దాని అర్థం ఏమిటి? మరణము. బయటికి రాకపోతే ఏమవుద్ది? మరణము. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? సి సెక్షన్ చేస్తాడు. సి సెక్షన్ ఒకవేళ సి సెక్షన్ చేయకపోతే 9 నెలల తర్వాత ఆ శిశువు గర్భంలోనే చనిపోతాడు. అంటే గర్భంలో నుంచి రావటము కూడా జీవంలోనికి రావటము అని అర్థము. ఉనికిలోనికి రావాలి శిశువు అంటే తల్లి గర్భంలో నుంచి బయటికి రావాలి, లేకపోతే చనిపోతాడు లోపల. అంటే దాని అర్థము మరణంలో నుంచి జీవంలోనికి రావాలి. అంటే తల్లి గర్భములో ఉండిపోతే మరణమే. అంటే బబులోన్లో ఉండిపోతే మరణమే. సో బబులోన్లో నుంచి బయటికి రావాలి అంటే మరణంలో నుంచి జీవంలోనికి రావాలి. అదే దావీదు భక్తుడు కోరుకున్నాడు, యోబు కూడా కోరుకున్నాడు, కీర్తనకారులు అందరూ కోరుకున్నారు. అలాగా ఏంటంటే మరణంలో నుంచి జీవంలోనికి రావాలి అని ఆశపడుతున్నారు. కాబట్టి మరణంలో నుంచి జీవంలోనికి రావాలి అని అంటే రక్షించే చెయ్యి ఎక్కడికి వెళ్ళాలి అంటే అగాధ జలముల లోపలికి వెళ్ళి బయటికి తీసుకొని వచ్చి అద్దరికి చేర్చాలి. అదే రక్షణ. అంటే మరణంలో నుంచి జీవములోనికి తీసుకొని రావాలి. మరి అటువంటి అనుభవము ఇక్కడ. అందుకనే ఇక్కడ చూడండి, అయినను పాతాళము వశములో నుండి నేను వాడిని విమోచింతును. అంటే ఇప్పుడు పాతాళము, నేనేం చెప్తున్నాను? గర్భము, తర్వాత బబులోను, తర్వాత శరీరము, తర్వాత పాతాళము.
పాతాళము. ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయి అని అంటే మరణమునే సూచిస్తున్నాయి. మరణము. సో గర్భములో నుంచి ఉనికిలోనికి రాకపోతే గర్భంలో ఉన్న శిశువు చనిపోతాడు. అలాగే బబులోన్లో ఉన్న హెచ్కేలు కానీ ఆ తర్వాత చెరకు కొనిపోబడ్డ వారు మరి తిరిగి రాకపోతే చనిపోతారు. చరిత్ర ఏం చెప్తుంది అని అంటే బబులోన్లోనికి వెళ్ళిన వారు చాలామంది వెళ్ళినా కానీ కొద్దిమంది మాత్రమే వెనక్కి వచ్చారు. అంటే బబులోన్లో నుంచి యూదులు కొద్దిమందే బయటికి వచ్చారు. మిగతా వాళ్ళు అక్కడ ఆ బబులోను సామ్రాజ్యంలో ఉన్న ధనాన్ని ప్రేమించి అక్కడే సెటిల్ అయిపోయారు. అంటే యూదుడు అనేవాడు యెరూషలేములోనికి రావాలి. కాబట్టి బబులోనులో నుంచి యెరూషలేములోనికి రావటము అని అంటే చూడండి, శరీర క్రియలు చనిపోయి ఉన్నవి కాబట్టే మరి ఆయన యొక్క శరీరము బబులోన్లోనే ఉంది. ఆత్మ అనుభవమును దేవుడిచ్చాడు. దావీదు కోరుకున్నాడు, యెరూషలేములో అనుభవము పొందుకున్నాడు. కీర్తనాకారుడు ఆ అనుభవం కొరకు ప్రార్థన చేశాడు, కనిపెట్టాడు, హెచ్కేలుకి ఇవ్వబడింది. అలాగే కీర్తనాకారుడు అలాగే వారందరూ కూడా ఆ రక్షణను కోరుకున్నారు అని అంటే ఆ అనుభవమును కోరుకున్నారు, ఆ రక్షణ అనుభవమును కోరుకున్నారు. వారు మరణంలో ఉండి ప్రార్థన చేశారు. అయితే హెచ్కేలు అనుభవమును చూశాడు. మనం దాని గురించి చెబుతూ యోవేలు గ్రంథం 28వ అధ్యాయంలో చదవనక్కర్లేదు. ఏమని రాశాము, ఏమని రాయబడింది అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని రాయబడి ఉంది అని అంటే మీరు అర్థం చేసుకోవాలి. మీ యవనస్తులు ఆత్మచేత నింపబడుతారు. ఆత్మవర్షము మీ యవనస్తుల పైనికి వస్తుంది అని అర్థం అక్కడ, ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి అటువంటి అనుభవము మరి కలిగిన వారుగా మరి యవనస్తులు ఉండాలని, అలాగే మీ వృద్ధులు కలలు కంటారని, మీ యవనస్తులు దర్శనములు చూస్తారని ఆ యొక్క అనుభవం గురించి చెప్పబడింది, ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నేను చెప్పాను ఇంతకుముందు కూడా, మళ్ళీ చెప్తున్నాను, కడవరి వర్షము దేవునిని తెలుసుకొనుట, ప్రభువైన క్రీస్తును తెలుసుకొనుట. కడవరి వర్షం కాదు, తొలకరి వర్షము. తొలకరి వర్షము ఏమిటి అని అంటే దేవునిని తెలుసుకొనుట, మరి ఆ అగాధ జలములో నుండి దేవునిని ప్రార్థించుట, అంటే రక్షకుడు దిగి వచ్చుట. మరి కడవరి వర్షము అని అంటే శరీరం అనే బంధకాల్లో నుంచి ఆత్మ పైకి రావడం. అంటే స్పిరిట్ షుడ్ యాక్ట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ బాడీ. అంటే ఏది కూడా నీవు నేను చేసే పనుల్లో శరీరము అడ్డము పడకూడదు, అంటే శరీరము మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఫిలాసఫర్స్ కూడా చెబుతారు ఏమిటి అని అంటే ఇంటలెక్ట్ లేదంటే మైండ్, అంటే వాళ్ళు తెలిసిన భాషలో లాంగ్వేజ్లో వారు చెప్తారు ఇంటలెక్ట్ లేకపోతే మైండ్. అంటే మైండ్ అంటే బ్రెయిన్ కాదు. సో మైండ్, ఇంటలెక్ట్ షుడ్ బి ఇండిపెండెంట్ ఆఫ్ వాట్ బాడీ, ఇండిపెండెంట్ ఆఫ్ ఫిజిక్స్. ఫిజిక్స్ అంటే శరీరము. సో మెటాఫిజికల్ అంటే అదృశ్యమైనది ఉన్నది అనుట, అదృశ్యమైనది ఉన్నది అనుట మెటాఫిజిక్స్ అంటారు. అంటే ఉన్నది అని తెలుసు కానీ కనపడదు. నీలో ఇదిగో ఇంటలెక్ట్ ఉంది, నీకు మైండ్ ఉంది, కానీ మైండ్ను చూపెట్టమంటే బ్రెయిన్ కాదు. అంటే నీ నిర్ణయాలు ఏమున్నా కానీ శరీర సంబంధమైనవిగా ఉండకూడదు. శరీర సంబంధమైనదిగా ఉంటే స్వార్థం కోరుకుంటావు. శరీర సంబంధంగా లేనివి నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఇతరులకు మేలు చేసేవిగా ఉంటాయి. కాబట్టి
మైండ్ అనేది ఇమ్మోర్టల్, ఇమ్మెటీరియల్, అంటే అక్షయమైనది, మరి భౌతికము కానిది. ఏది? మైండ్. భౌతికమైనది శరీరం. కాబట్టి శరీరములో నుంచి విడుదల కోరుకోవాలి. ఎందుకంటే ఏది చేయాలన్నా నేను చేయలేకపోతున్నాను. అదే పౌలు భక్తుడు చెప్తాడు కదా. పౌలు భక్తుడు ఏమంటాడు? అయ్యో ఎంత దౌర్భాగ్యుని నేను. మీరు చదవనక్కర్లేదు, కానీ 7వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రికలో ఆ 19 నుంచి 24 వచనాలు మీరు చదివితే, నేను ఏదైతే చేయాలనుకుంటున్నా అది చేయలేకపోతున్నాను అంటున్నాడు. ఏదైతే చేయకూడదో అదే చేస్తున్నాను అంటున్నాడు. అంటే తన యొక్క శరీరము ఒక మరణకరమైనదని, తన శరీరంలో ఏది కూడా మంచిది లేదని, తన శరీరంలో పాపము యొక్క నియమం ఉన్నదని, కాబట్టి ఆ నియమమునకు లోనైన వాడై ఉంటూ, అంటే తన యొక్క లోపలి వ్యక్తి, అంటే ఇన్నర్ మ్యాన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది అవుటర్ మ్యాన్. అవుటర్ మ్యాన్ ఈజ్ డెత్, ఇన్నర్ మ్యాన్ ఈజ్ లైఫ్, బట్ ది అవుటర్ మ్యాన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ హిమ్. అందుకనే తనను మరి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాడు కనుక ఏది చేయాలో అది చేయలేకపోతున్నాను అని అంటాడు. అదే అంశము పౌలు భక్తుడు గలతీలకు రాస్తూ 5వ అధ్యాయము 17వ వచనం, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ఒకసారి దయచేసి చదువుతారా? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించు. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక నీదేవి చేయనిచ్చేందులో వాటిని చేయకూడదు. శరీరము ఆత్మకు విరోధంగా అంట, ఆత్మ శరీరానికి విరోధంగా. కాబట్టి ఏది చేయాలనుకున్నా ఆత్మ ఏదైతే నిర్ణయించుకుంటుందో శరీరం చేయనీయదు. సో అటువంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఉన్నవారుగా ఉంటున్నారు కనుక రక్షణను కోరుకునే వారుగా ఉండాలి. సో దాని అర్థం ఏమిటి అంటే, శరీరంలో బందీగా ఉన్న ఆత్మ పైకి రావాలి. అదే పెంతెకొస్తు అనుభవంతో నేను పోల్చడం జరిగింది. పెంతెకొస్తు అనుభవం కూడా ఏంటి అంటే ఇలాగే ఉంటుంది. మీరు ఒకసారి మళ్ళీ నేను దాన్ని చూపిస్తాను, మీరు దయచేసి ఒకసారి అర్థం చేసుకొని మళ్ళీ ఒకసారి మీ సర్వసత్యంలోకి నడిపింపబడాలి కదా. దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది కదా. కాబట్టి చూడండి, ఇది లోకం అండి. ఇక్కడ విశ్వాసులు ఉన్నారు. పెంతెకొస్తు దినమందు వారు కనిపెడుతూ 125 మంది ప్రార్థన చేయడం మొదలుపెట్టారు అక్కడ. సో వాళ్ళు ఎక్కడ బందీలుగా ఉన్నారు అని అంటే, బబులోన్లో ఎలాగో హెచ్కేలు బందీగా ఉన్నాడో, ఆ తొలకరి వర్షము చేత మరి తడిచిన వారుగా ఉంటూ కడవరి వర్షం కొరకు కనిపెడుతున్నారు అక్కడ. అర్థం చేసుకోవాలి. సో కడవరి వర్షము వారి మీదికి ఎలాగో వచ్చింది అంటే, ఆత్మ ఏ విధంగా బలముగా వారి మీదికి, అంటే వారి మీదికి ఆత్మ వచ్చినట్లుగా మనం గమనించాలి. సో అప్పుడు వారు ఏం జరిగింది అని అంటే, నన్ను బాగా చూడండి, ఈ శరీరము ఆత్మ రెండు ఇలా ఉన్నాయి. సో ఆత్మ ఇలా శరీర క్రియలను చంపుకోవాలనే ఉద్దేశంతో దేవుడు ఆత్మ అను వరమును వారికి ఇచ్చాడు. ఆత్మ అను వరం వచ్చినప్పుడు, ఇదిగో శరీరంలో ఉన్నప్పుడు వారి యొక్క మాతృభాష వారు మాట్లాడతారు. ఎప్పుడైతే ఆత్మ ఇలా సెపరేట్ అయిందో, ఆత్మలో వారు అన్య భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే ఆత్మే మరి వారిలో ఆ అన్య భాషలను మరి పెట్టినట్లుగా మనం గ్రహించుకోవాలి ఇక్కడ. సో శరీరము నుంచి విడుదల పొందటము సూచనగా శరీరేచ్ఛలను. అందుకనే మనము రోమీలకు రాసిన పత్రిక చదవనక్కర్లేదు, 8వ అధ్యాయం 13వ వచనంలో ఆత్మతో శరీర కార్యములను చంపుకోవాలి అంటే, నేను ఇంతకుముందు చెప్పాను ఏంటంటే, ఒకవేళ కత్తి ఉంటే చంపుకోగలను, కానీ కత్తి ఉంటే శరీరాన్ని చంపుకోనగలను. ఎందుకనంటే కత్తితో ఒకవేళ మీరు అలా చేయొద్దు, కానీ నేను చెబుతున్నాను ఉదాహరణకి,
చేతి ఒక నరాన్ని ఇక్కడ కోసుకుంటే ఏమవుతుంది, మొత్తం రక్తం అంతా కారిపోతుంది. దేహమునకు ప్రాణం ఏంటి? రక్తము. సో రక్తము కారిపోతే మరణమే. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, కత్తి ఒకవేళ శరీరానికి ఆయుధం అయితే ఆత్మ క్రియలకు ఆయుధం చంపడానికి. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు బ్రతికే ఉంటావు, కత్తితో నువ్వేం కోసుకోవు, కానీ ఆత్మ అను వరం దేవుడు నీకు ఇస్తాడు. ఆత్మ అనే వరముతో నువ్వు పైన వాటినే చూస్తావు, భూలోకంలో ఉన్న వాటిని చూడవు. ఇంకా అవన్నీ విషయంలో నువ్వు చనిపోయిన వాడిగా, నేను చనిపోయిన వరముగా ఉంటాము. కాబట్టి ఆత్మ అను వరము అని అక్కడ మరి చెప్పినట్లుగా మనం గ్రహించాలి. సో ఇక్కడ మీరు గ్రహించినట్లయితే ఇదిగో మరి వారు రక్షణ పొందినట్లుగా, అంటే దావీదు ప్రార్థన చేశాడు విడుదల కొరకు, యోబు ప్రార్థన చేశాడు, అనేక కీర్తనకారులు ప్రార్థన చేశారు ఆ రక్షణ కొరకు, అంటే మరణంలో నుంచి జీవంలోనికి రావాలి అనే ఆశను వారు వ్యక్తపరిచారు. అదే విషయంలో వారు ప్రార్థన చేశారు. అలాగే ఈ 125 మంది కూడా అలాగే ప్రార్థన చేశారు. సో అప్పుడు వారికి ఎహెచ్కేల్కి కలిగిన అనుభవము మరి పెంతెకొస్తు దినము నాడు ఆ విశ్వాసులకు కూడా కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి పెంతెకొస్తు దినము నాడు జరిగినది పరిశుద్ధాత్మ బాప్తిస్మము అని మనం అర్థం చేసుకోవాలి. అయితే నీటి బాప్తిస్మము ఏమిటి, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఏమిటి, దాని గురించి ఒకసారి మనము మళ్ళీ ఒకసారి క్షుణ్ణంగా ధ్యానిద్దాం. దయచేసి మీరు ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయము మళ్ళొకసారి 3వ అధ్యాయం తీసినట్లయితే, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయే ఉన్నది అని ఇక్కడ రాయబడింది. గమనించాలి. మీరు ఇప్పుడు చూడండి, ఒక ఇంపార్టెంట్ విషయం నేను మీకు చెప్తాను. ఇక్కడ నికోదేము ఏమంటాడు? అతని పేరు నికోదేమే కదా. ఆయన ఏమంటాడు అనంటే, అయ్యా నువ్వేమో మళ్ళా జన్మించాలి అనంటే నేను ఇప్పుడు ముసలివాడు తల్లి గర్భంలో ఎలా ప్రవేశిస్తాడు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తారు అనంటే, ఈ వచనం మీరు చూడండి ఆయన ఏమని ప్రశ్న వేస్తాడు. అందుకు నికోదేము 4వ వచనంలో, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మించగలడు అని అడుగుతున్నాడు. అంటే దాని అర్థం ఏమిటి అనంటే, ఆయన లిటరల్ సెన్స్ నేను మీకు చెప్తాను. ఒకసారి డయాగ్రామ్ రూపంలో మీకు లిటరల్ సెన్స్ అర్థం చేస్తాను. అంటే అతని మనసులో ఏమున్నది ఆ మాట నేను చెప్తాను. లిటరల్ సెన్స్ ఏంటంటే, గర్భం అండి. నేను ఇప్పుడు 6 feet అనుకోండి. సో 6 feet ఫెలో హౌ కెన్ మళ్ళీ తల్లి గర్భంలో ఎలా ప్రవేశించి మళ్ళీ పుడతాడు? మరలా జన్మించడం అనంటే తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళా ఎలా రావాలి అనే ప్రశ్న. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఇక్కడ లిటరల్గా ఏమిటి అనంటే, ఈ తల్లి గర్భము అనేది మనము మరణము అనే సాదృశ్యంగా మనం చెప్పాము. ఎందుకంటే మళ్ళీ నేను చెప్తున్నాను, దాన్ని తప్పర్థం చేసుకోవద్దు. ఎందుకంటే అర్థం కాని వారు కొంచెం తప్పర్థం చేసుకుంటారు. తల్లి గర్భము జన్మనిచ్చేది కదా, మరణం ఎట్లా అవుద్ది? నేను అనేది ఏంటంటే 9 నెలల తర్వాత పుట్టకపోతే, అంటే గర్భములో నుంచి శిశువు రావాలి అంటే సి సెక్షన్ అని చేయాలి, లేదంటే న్యాచురల్ డెలివరీ అని అవ్వాలి. అవ్వకపోతే సి సెక్షన్ చేయాలి. సి సెక్షన్ కూడా చేయకపోతే గర్భము మరణమే. కాబట్టి నేను ఆ పరిస్థితుల్లో చెబుతున్నాను. సో మరణము అన్నప్పుడు దాని అర్థం ఏంటి అనంటే, ఈ ముసలివాడైన 6 అడుగుల నేను అంటే దాని అర్థం ఏంటంటే, ఒకవేళ ఈ వయసులో నేను తల్లి గర్భములో అంటే మరణంలోనికి వెళ్ళాలి, చూడండి, తిరిగి జీవంలోనికి రావాలి. అంటే మరణంలోనికి వెళ్ళాలి, తిరిగి జీవంలోనికి రావాలి. అదే ఆయన ప్రశ్న నికోదేము, హౌ కెన్ ఐ డై అండ్ ఎంటర్ ఇంటూ, అంటే దాని అర్థం ఏమిటి? నేను విత్తనంగా మారాలి అని అర్థం.
కొంచెము లోతైన అంశములు నేను చెబుతున్నాను. దేవుని ఆత్మ అందుకే కావాలి. లోతైన మర్మములు దేవుడు బయలుపరుస్తేనే అర్థమవుతాయి. దేవునిలో లేకుండా అర్థం చేసుకునే ప్రయత్నము చేస్తే తప్పు అర్థాలు పోతాయి. కాబట్టి మీరు గమనించాలి. అంటే ఇక్కడ నేను ఏమవ్వాలి అని అంటే మళ్ళీ విత్తనంగా మారితే మళ్ళీ 9 నెలలు నా తల్లి నన్ను మళ్ళీ గర్భము దాల్చి మళ్ళీ నన్ను కంటుంది. మరి నా తల్లి అయితే చనిపోయి 30 సంవత్సరాలు అయిపోయింది. మరి నేను ఎలా పుట్టాలి? మళ్ళీ నికోదేము తల్లి కూడా చనిపోయి ఉండొచ్చేమో. మరి నికోదేము తల్లి లేనప్పుడు మరి తల్లి గర్భంలో పుట్టాలి అంటే విత్తనమే వెళ్ళాలిగా. ఆ విత్తనం ఎక్కడ ఉంది అంటే తండ్రి గర్భంలో ఉంది. తండ్రి గర్భములో ఆ విత్తనము ఎక్కడికి వెళ్తుంది? తల్లి గర్భములో మరి ఆకారము లేని పదార్థములో వెళ్ళినప్పుడు ఆ విత్తనము చనిపోద్ది. ఒకసారి మీరు గమనించాలి. విత్తనం అనే దానికి అర్థం కూడా నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. వాక్యము, వాక్యమే విత్తనం అవ్వాలి. అంటే దాని అర్థం ఏంటి? వాక్యం అనగా క్రీస్తు. ఇంతకుముందున్న వీడియోలో నేను చెప్పాను. సో క్రీస్తు తన్ను తాను రిక్తునిగా చేసుకుంటేనే విత్తనం అవుతాడు. రిక్తునిగా చేసుకోవాలి. రిక్తునిగా అంటే తన్ను తాను ఖాళీ చేసుకోవాలి. అంటే విత్తనముగా మారితేనే కానీ ఇదిగో మరి క్రీస్తు శిలువ పైన మరి ఆ నీనా పాపమును శిలువ పైన భరిస్తూ రక్తాన్ని కార్చలేడు. అంటే దాని అర్థం ఏమిటి? వాక్యము విత్తనముగా మారాలి. ఆ విత్తనము పడి చనిపోవాలి. మీరు ఆ వచనం కూడా నేను చెప్తాను, ఒకసారి మీరు చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే ముందు యేసుక్రీస్తు అనే వాక్యము విత్తనముగా మారాలి. అంటే తను తాను రిక్తునిగా చేసుకోవాలి. రిక్తునిగా చేసుకున్నట్లయితే ఆయన విత్తనముగా మారగలుగుతాడు. విత్తనము అప్పుడు పడి చనిపోతుంది. అంటే దాని అర్థము ఇక్కడ కూడా చూడండి. విత్తనము ఒకవేళ క్రీస్తు జననము మనం గమనించినట్లయితే తండ్రి యొక్క విత్తనము అంటే కుమారుడు ఆది అందు తండ్రితో ఉన్నవాడు. ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను అని అంటే విత్తనముగా ఉన్నాడు కనుక తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఇదిగో ఒక్కడు కూడా మేలు చేయవాడు లేడు కదా భూలోకములో. అంటే ఒక్కడైనా మేలు చేసేవాడు భూలోకంలో పుట్టాలి కదా. అంటే ఎవరు వెళ్తారు అని తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్యలో ఒకవేళ చర్చ జరిగిందనుకోండి, ఆ చర్చలో కుమారుడు ఏమంటాడు అని అంటే నేను వెళ్తాను అంటాడు. ఎందుకు? ఎవరు? తండ్రి అతనిని బలవంత పెట్టాడా? లేదు, పరిశుద్ధాత్మ ప్రేరేపించాడు. నిన్ను నీవు రిక్తునిగా చేసుకోవాలంటే పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాలి. అంటే నిన్ను నీవు శరీర కార్యములు నీలో చనిపోవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి రావాలి. అంటే పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి. అంటే పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నట్లయితే నిన్ను నీవు రిక్తునిగా చేస్తావు. అంటే ఈ లోక విషయమైన లోక అంశముల నిమిత్తమై నువ్వు చనిపోయిన వాడవుగా ఉంటావు. ఈ లోకంవి నువ్వు పట్టవు, నువ్వు పైన వాటినే చూస్తావు. అంటే దాని అర్థము ఇక్కడ కూడా కుమారుడు ఎప్పుడు భూమి పునాదులు వేయబడక మునిపే తండ్రి కుమారులు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఉన్నారు. అందుకని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఆది అందు భూమి ఆకాశమును సృజించెను అని ఉంటుంది. మీరు దేవుడు అనే పదాన్ని హెబ్రీ
భాషలో ఉన్న బైబిల్ మీరు చదివితే ఓల్డ్ టెస్ట్మెంట్ దేవుడు అనే దానికి ఎలోహిం అని వాడతారు. ఎలోహిం అని అంటే ప్లూరల్ అండి, అంటే ఏమంటారు బహుసంఖ్య. ఎల్ అంటే సింగులర్, అంటే దాని అర్థము తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారు కనుక ఈ వాక్యం అనేవాడు విత్తనముగా మారాడు. విత్తనం అనేవాడు మరియ గర్భములో ప్రవేశించి, ఎలాగూ అంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రవేశించి, అది ఇంతకుముందు ఉన్న వీడియోస్లో నేను మాట్లాడాను. దేవుని కృప ఉంటే నేను మళ్ళీ మాట్లాడతాను ఆ విషయము. పరిశుద్ధాత్మను బట్టి ఎవరు జన్మిస్తారు అనే విషయానికి కూడా ఆ అంశం కూడా నేను క్లియర్గా మాట్లాడని ఉంటున్నాను. సో ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా దేవుని కృపను బట్టి నేను మాట్లాడతాను. సో విత్తనము అనేది మరియ గర్భములో వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ ఎంటర్ అవ్వకముందు ఇంగ్లీష్లో చెప్తారు ఎగ్, లేకపోతే ఓవం లో ఏం ఎంటర్ అవ్వాలి? స్పర్మ్ ఎంటర్ అవ్వాలి. మేల్ స్పర్మ్ ఎంటర్ అయిన తర్వాత ఆ స్పర్మ్ చనిపోతుంది. చనిపోయిన తర్వాత కొత్త రూపం వస్తుంది. అంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము ఉంటేనే కానీ, అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు నేను చెప్పాను కదా, 6 అడుగుల నేను విత్తనముగా మారితేనే కానీ నేను మరలా పుట్టలేను. అంటే నేను విత్తనముగా మారాలి అని అంటే నన్ను నేను రిక్తునిగా చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకున్న తర్వాత శరీరము మరణము, ఆత్మయే జీవము అని అంటే శరీరం ఉంటుంది, నేను బ్రతికే ఉంటాను, మీరందరూ బ్రతికే ఉంటారు. కానీ శరీరం ఏంటంటే ఈ లోక సంబంధమైన విషయములకు చనిపోతుంది అని అంటే ఈ లోకములో ఉన్న కరప్షన్ లేదా అన్యాయము అంటకుండా జీవిస్తుంది శరీరం. దానికి నేను అనేక సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవులు కట్నాలు తీసుకోవద్దు. తీసుకున్నట్లయితే వారు శరీర సంబంధులే కానీ ఆత్మ సంబంధులు కారు. మీరు కట్నాలు తీసుకుంటున్నారు అంటే ఆత్మ చేత మీరు నడిపింపబడటం లేదు. లంచాలు తీసుకుంటున్నట్లయితే ఆత్మ చేత నడిపింపబడటం లేదు. అంటే ఆత్మ బందీగా ఉంది శరీరంలో. శరీరం ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నారు మీరు. ఇదిగో నాకు 100 కోట్ల ఆస్తుంది, నాకు 20 కోట్ల కట్నం కావాలి. ఇదిగో నాకు 20 కోట్ల ఆస్తుంది, నాకు 3 కోట్ల కట్నం కావాలి. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు క్రైస్తవుడిగా చలామణి అవుతున్నావు కానీ ఆత్మానుభవం నీకు లేదు. ఆత్మానుభవం లేదు కాబట్టి శరీరంలో బందీగా ఉంది కాబట్టి శరీర క్రియలు చేస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని నేను ఇంకా వివరించి చెప్పబోతున్నాను, ముందు ఎపిసోడ్లో చెప్తాను నేను. అయితే దాని అర్థం ఏమిటి అని అంటే, నేను 6 అడుగుల వ్యక్తిని విత్తనముగా మారాలి అనంటే నన్ను నేను రిక్తునిగా చేసుకోవాలంటే శరీరము మరి బబులోన్లో ఉన్నా కానీ అది చనిపోయినదిగా ఉండాలి. అంటే బబులోన్ యొక్క మాలిన్యం అంటకూడదు. అప్పుడే ఆత్మవశులై యెరూషలేమును చూడగలుగుతారు. అప్పుడే నీవు నేను కూడా ఆత్మవశులమై పరలోకపు సంగతులను చూడగలుగుతాము. అంటే పరమ యెరూషలేము సంగతులను చూడగలుగుతాము. అప్పుడే జీవ గ్రంథములో మన పేరు రాయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. దాని విషయం కూడా నేను ఇంకోసారి సమయం వచ్చినప్పుడు చెప్తాను. అయితే ఇక్కడ మరి ఆ ప్రశ్నకి ఆయన అడిగిన దానికి ఆయన బేసికల్గా ఇదే క్వశ్చన్, నేను 6 అడుగుల వాడిని తిరిగి నేను ఎట్లా పుడతాను అంటే యాక్చువల్లీ అతనికి తెలియదు అతను విత్తనంగా మారాలని. ఎందుకంటే అందుకనే ఆత్మ సంబంధమైన విషయములు దేవుని ఆత్మకే తెలుస్తాయి, మనుష్యాత్మకు అర్థము కావు. అందుకనే ఏమంటాడు పౌలు భక్తుడు, ఆత్మ విషయములు అంటే దేవుడు తన బిడ్డల కొరకు ఏమి సిద్ధపరచాడో అది ఎవరికి గోచరము కాదంట. రెఫరెన్స్ గుర్తులేదు, ఒకసారి మీకు తెలిస్తే మీరు అది చదువుకోండి. అంటే ఇక్కడ మరణంలో నుంచి జీవములోనికి ఎట్లా రావాలి అంటున్నాడు ఆయన. అంటే తిరిగి తల్లి గర్భంలో ప్రవేశించి ఎలా పుట్టాలి నేను. కాబట్టి ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ బాప్తిసముని ఇక్కడ మనకు ఒక డెఫినేషన్ వచ్చింది. మరణించాలి, తిరిగి జీవంలోనికి రావాలి, మరణించాలి, జీవంలో. ఇప్పుడు రండి, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. అయితే నేను ఒక వచనము మీకు చదివిస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. మార్కు సువార్త 1వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. ఆ దినములలో
యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందాడు. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా. చూడండి, మీరు గమనించాలి. బాప్తిస్మం పొందడం ఎక్కడ ఉంది? ఏ వచనంలో ఉంది? 8వ వచనంలో ఉంది. 9వ వచనంలో ఉంది. 9వ వచనంలో బాప్తిజం పొందాడంట. 10వ వచనంలో బయటకు వచ్చాడంట. అంతే కదా? 9వ వచనంలో బాప్తిజం పొందాడని ఉంది. 10వ వచనంలో నీటిలోంచి బయటకు వచ్చాడు. అంటే దాని అర్థం ఏమిటి? ఒకసారి మీరు చూడండి, నేను మీకు క్లియర్గా ఆ విషయాన్ని అర్థం చేసేటట్టు చెప్తాను. తొమ్మిదో వచనంలో ఏమనుంది? బాప్తిస్మము. అంటే బాప్తిస్మం అంటే 6వ మార్కు కిందికి. మళ్ళా 10వ వచనంలో ఎక్కడి నుంచి వచ్చాడంట? నీటిలోంచి బయటికి వచ్చాడంట. బయటకు. సో బాప్తిస్మము అంటే నీటిలో మునగడము. ఇమ్మర్స్ అంటే సింక్, అంటే బరియల్, అంటే మరణము. ఓకే, నీటిలోంచి బయటికి రావడం అంటే జీవము. అంటే డెత్ ప్రిసీడ్స్ లైఫ్. ఇందాక ఇక్కడ కూడా చూసాం, విత్తనము లోపలికి వెళ్ళి తల్లి గర్భములో ఆ ఓవంలో చనిపోతేనే కానీ బిడ్డ రూపింపబడడు, జీవములోనికి ఉనికిలోనికి రాడు. అంటే జీవమునకు ముందు మరణము, అంటే మరణము సంభవించాలి. మరణము సంభవించిన తర్వాతనే జీవము. అంటే బాప్తిస్మము జరిగిన తర్వాతే జీవములోనికి. అంటే బాప్తిస్మం అంటే ఏమన్నాను నేను? సింక్ అన్నాను, బరియల్ అన్నాను, ఇమర్స్ అన్నాను. కానీ నీటిలోంచి బయటికి అనంటే ఓసారి మునగడము, బయటికి రావడం. ఏమి సూచిస్తుంది అనంటే నీటిలోంచి బయటికి వచ్చాడు. సపోజ్ ఇది నీరు అండి, అంటే దాని అర్థము ఇది తల్లి గర్భం అనుకోండి, నీరు. సో ఫస్ట్ ఏం చేశాడు? మునిగాడు. సో అంటే నికోదేము చెప్పినట్లుగా తల్లి గర్భంలో తిరిగి ప్రవేశించుట, మళ్ళీ తల్లి గర్భంలోంచి వచ్చుట, అంటే విత్తనముగా మారుట, రిక్తునిగా చేసుకొని. అంటే రిక్తునిగా చేసుకొని అనంటే శరీర క్రియల నిమిత్తమై చనిపోయిన వాడు. సో రిక్తునిగా చేసుకొని ఇదిగో అంటే జీవములోనికి. అంటే దాని అర్థం ఏమిటి? హీ వెంట్ ఇన్ టు ద వాటర్ అండ్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ద వాటర్. వెంట్ ఇన్ టు ద వాటర్ అంటే బ్యాప్టిజం, అండ్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ది వాటర్ అంటే లైఫ్. అంటే ఓవరాల్గా మనం అనుకునేది ఏంటంటే నీటిలో మునగడము, నీటిలోంచి బయటికి రావడం. మంచిదే, ఆ అండర్స్టాండింగ్ ఉండాలి. ఓకే, కానీ మీరు అర్థం చేసుకోవాలి అని అంటే తల్లి గర్భంలో ప్రవేశించుట అంటే తిరిగి మరణించుట, విత్తనంగా మారుట, మళ్ళీ తిరిగి జీవాన్ని పొందుకొనుట, అది బాప్తిస్మం అంటే. కాబట్టి ఇది బాప్తిస్మం. అంటే ఇక్కడ నీటిలో మునిగి నీటిలోంచి బయటకు వచ్చాడు కదా. అంటే తల్లి గర్భంలోంచి బయటికి వచ్చిన వాడు శరీరం మూలముగా పుట్టినది శరీరమును, అంటే తల్లి గర్భంలోంచి బయటికి తీస్తారుగా. అంటే నీటిలో ఇక్కడ ఏముంది? ఒకటి నీటి మూలముగాను జన్మించాలి. అంటే దాని అర్థం ఏమిటి? ఇలాగూ నీటిలోనికి వెళ్ళి నీటిలోంచి బయటికి రావటము. నీటిలోంచి బయటికి రావడం అని అంటే నీటి మూలముగా జన్మించడం. మరి ఇంకో వచనము 6వ వచనంలో శరీర మూలంగా జన్మించినది శరీరము. శరీర మూలంగా జన్మించినది అని అంటే తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చుట శరీర మూలముగా. అంటే నా తల్లి శరీరంలో నుంచి నా శరీరం బయటకు వచ్చింది. అంటే నీటిలోంచి బయటికి వచ్చిన వాడు నీటి మూలంగా జన్మించాడు. తల్లి గర్భంలో నుంచి బయటికి శరీరంలో నుంచి శరీరం మూలముగా పుట్టినవాడు. ఇప్పుడు ఆత్మ మూలంగా పుట్టినవాడు ఎవడు? మరి ఇప్పుడు ఆత్మ మూలంగా పుట్టినవాడు అంటే అదే సెన్స్.
అంటే దాని అర్థము దేవుని ఆత్మలో మీరు దాన్ని గమనించాలి. నేను మీకు క్లియర్గా చెప్తాను. ఆత్మ మూలంగా జన్మించడము అని అంటే మీరు చూడండి, ఇది దేవుని ఆత్మ. మునగటము మళ్ళీ బయటికి రావడం. అయితే మునగటము అని అంటే చూడండి, బయటికి ఎప్పుడు రాగలుగుతాడు? ముందు మునిగితేనే రాగలుగుతాడు కదా. అయితే ముందు చనిపోతేనే కానీ తిరిగి నువ్వు జీవించవు కదా. అంటే నీటిలో మునిగితేనే కానీ నీటిలోంచి బయటికి రావు. తల్లి గర్భంలో విత్తనంగా పడితేనే కానీ తల్లి గర్భం నుంచి నువ్వు బయటికి రావు. అంటే తల్లి గర్భంలో నువ్వు చనిపోతేనే తిరిగి జీవములోనికి వస్తావు. నీటిలో నువ్వు ముందు చనిపోతేనే తిరిగి బయటికి వస్తావు. అంటే ఆత్మలో కూడా అదే ఫార్ములా, సింపుల్ ఫార్ములా. ఆత్మ మూలంగా ఇప్పుడు ఆత్మ మూలంగా బయటికి రావడం అంటే ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఆత్మలోంచి వచ్చిన వాడు అన్నాడు. అంటే ఆత్మ మరియా సంగతి నేను చెప్తాను. పెంతెకోస్తు అయితే మీకు అర్థమైంది. మరియా సంగతి ఏంటంటే, గబ్రియేలు దూత ఆ శుభ సమాచారం ఇచ్చినప్పుడు ఆయన ఏమంటాడు? దేవుని ఆత్మ నీ మీదికి వస్తుంది, నిన్ను దేవుని ఆత్మ కమ్ముకుంటుంది, అప్పుడు నీవు గర్భమును దాల్చెదవు, శిశువును కందువు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే చూడండి, మరియా పైకి దేవుని ఆత్మ వచ్చింది, క్రీస్తు జననము జరిగింది, అది మీకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, వన్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద స్పిరిట్ ఓన్లీ వెన్ ద సీడ్ ఆఫ్ ద ఫాదర్ ఈస్ బరీడ్. చూడండి, ఇది చాలా క్రిటికల్ విషయం, మీరు అర్థం చేసుకోవాలి. నేను ఏమంటున్నాను అంటే, ఒకడు ఆత్మ మూలంగా ఎప్పుడు జన్మిస్తాడు అని అంటే, విత్తనము చనిపోయినప్పుడే. చూడండి, గుడ్ ఫ్రైడే నాడు ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లుగా ఏమన్నాడు ఆయన? 12:24లో గోధుమ గింజ ఒంటిగా ఉంటే అది ఏమవుతుందంట? ఒకసారి చదవండి. 12:24 గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక చోట మీకు నాకు తెలియదు కానీ చెప్తాను. ఒకడంట రేతస్సును నేల మీద పడేశాడంట. ఆ రేతస్సు తల్లి గర్భంలో వెళ్తేనే కదా, అంటే అక్కడ పడి చస్తేనే కదా ఒక జీవం బయటకు వస్తుంది. నువ్వు నేలను విడిస్తే ఉపయోగం ఏంటి? బైబిల్ గ్రంథంలో రాస్తుంది ఆ వచనం, నేను చెప్పలేను కానీ సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నాను. అంటే కుమారుడు చనిపోవాలి. మీరు చూడండి ఏ రకంగా సృష్టి, ఆదాము యొక్క సృష్టి, భూమి ఆకాశముల సృష్టి, ఆదాము యొక్క సృష్టి, క్రీస్తు జననము, నీ జననము, నా జననము, నీ మరణము, నా మరణము, ఇవన్నీ కూడా ఒకటే ప్యాటర్న్లో ఉంటాయి. ఇది దేవుని ఆత్మ బయలుపరిస్తేనే అర్థమవుతుంది. దేవుని ఆత్మ లేకపోతే అర్థం కాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని ఆత్మ పొందుకోవడం ఎంత ప్రాముఖ్యమైనదో నేను మీకు చెబుతా ఉన్నాను. కాబట్టి వన్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద స్పిరిట్ ఓన్లీ వెన్ ద సీడ్ ఆఫ్ ద ఫాదర్ ఈస్ బరీడ్ అని చెప్తున్నాను. ఎందుకనంటే సీడ్ ఆఫ్ ది ఫాదర్ ఎవరు? క్రైస్ట్. గుడ్ ఫ్రైడే నాడు ఏం జరిగింది? క్రీస్తుని సిలువ వేశారు. తర్వాత ఆయనను ఎక్కడ పాతి పెట్టారు అంటే ఎవరు? క్రైస్ట్, వర్డ్ ఆఫ్ గాడ్. నేను ఇక్కడ తుడిచి మళ్ళీ కింద కాబట్టి రాస్తాను.
వర్డ్ ఆఫ్ గాడ్, ఇందాక చెప్పాను నేను, సీడ్ ఆఫ్ గాడ్. సీడ్ ఎక్కడికి వెళ్ళింది? టూమ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఉనికిలోకి ఎప్పుడు వచ్చింది? 3 BC. సీడ్ ఆఫ్ గాడ్ ఎప్పుడైంది? 33 AD. అంతేనా? కరెక్టేనా? 30 AD సారీ. ఓకే, 30 AD కరెక్ట్. 33 సంవత్సరాలు కదా. అంటే తను తాను రిక్తునిగా చేసుకొని ఈ సీడ్ ఆఫ్ గాడ్ ఏమైంది? చనిపోయింది, డెత్. సో ఆఫ్టర్ డెత్ సీడ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ టూంబ్. సో టూంబ్లో ఏం జరిగి ఉంటుంది? జీవింపచేయు ఆత్మ అలుముకున్నప్పుడు, పరలోకపు శక్తి అలుముకున్నప్పుడు నువ్వు జీవంలోనికి వస్తావు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అదే. పరలోకము నుంచి ఆత్మ మీదికి వచ్చినప్పుడు నువ్వు జీవములోనికి వస్తావు. అంతే, సింపుల్. అంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పాతి పెట్టబడిన తర్వాత, అంటే టూంబులో సీడ్ పాతి పెట్టబడింది. ఏ విధంగా? వూంబులో సీడ్ అంటే తల్లి గర్భము, మరణం అని చెప్పాను కదా. మరణంలో మరి క్రీస్తు యొక్క విత్తనము చనిపోయినప్పుడు ఆయన సజీవ ఏమంటారు, నడిచే వాక్యముగా మన ముందు వచ్చాడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో. మరి అదే నడిచే వాక్యము తిరిగి తను తాను రిక్తునిగా చేసుకొని మరి తిరిగి ఎక్కడ ప్రవేశించాడు? సమాధిలోనికి ప్రవేశించాడు. సమాధిలో జరిగింది ఏంటి? తిరిగి 3వ దినము నాడు ఆయన లేచాడు. అనంటే ఆయన స్పిరిట్. అంటే పెంతెకోస్తు దినం ఎప్పుడు అనంటే డే ఆఫ్ రిజర్వేషన్ నుంచి 50వ రోజు లెక్క పెట్టుకుంటే, ఆ 50వ రోజు ఏమి జరిగింది అనంటే దేవుని ఆత్మ. ఎందుకనంటే క్రీస్తు చనిపోయాడు కదా, విత్తనముగా నాటబడ్డాడు కదా, క్రీస్తు తిరిగి లేచాడు కదా. అంటే దాని అర్థం ఏంటి? విత్తనము చనిపోవాలి, తిరిగి జీవంలోనికి రావాలి. మీరు చూడండి, ఇంకో వచనం, పౌలు భక్తుడు చెప్పిన వచనం నేను చెప్తాను, గుర్తు చేస్తాను. 1 కొరింథీ 15వ అధ్యాయము 36వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయము 36వ వచనం. ఓ అవివేకి, నువ్వు విత్తునది చస్తేనే కానీ బ్రతికింపబడదు కదా. అంటే దాని అర్థం ఏమిటి అంటే, విత్తనము నీవు అది చస్తేనే కానీ ఏంటంటే, మళ్ళీ చదవండి. విత్తునది చచ్చి, అంటే విత్తున్నది ఎక్కడ విత్తారు? సమాధిలో విత్తనము విత్తారు. ఎవరు? క్రీస్తు. ఆ విత్తనము ఏ విధంగా మరియ గర్భములో విత్తనముగా ప్రవేశించాడో పరిశుద్ధాత్మ ద్వారా, అలాగే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి తన్ను తాను రిక్తునిగా చేసుకొని విత్తనముగా మారి, ఆ విత్తనము చనిపోతే సమాధిలో పెట్టబడ్డాడు కదా. ఆ తర్వాత చదవండి. విత్తనము పెట్టబడితే దాని అర్థం ఏమిటి? ఇంకా భూమిలో విత్తనం పెట్టిన తర్వాత జీవమే మొలకే. ఇంకా అంటే క్రీస్తు జీవములోనికి వచ్చాడు కనుక పెంతెకోస్తు దినము నాడు క్రీస్తు చనిపోయాడు కదా, విశ్వాసులందరూ బ్రతికింపబడ్డారు దేవుని కృపను బట్టి. అందుకనే చిగురు అనే హోప్ ఆఫ్ లైఫ్ మనకున్నది. చిగురు అనే ఆ రక్షకుడు ఉన్నాడు కాబట్టి దావీదు ఏమన్నాడు? కీర్తనకారుడు ఏమన్నాడు అనంటే, జలములు నన్ను అలుముకొన్నాయి, అంటే భూ సంబంధమైన విషయాలు నన్ను అలుముకొన్నాయి అని అంటూ, పరిశుద్ధాత్మ దేవుడు అంటే పైనుంచి వచ్చే రక్షకుడు నన్ను అలుముకోవాలి. అంటే బలమైన హస్తము, రక్షించే హస్తము, కొరచకాని హస్తము అగాధ జలములలోనికి వెళ్ళి చేయి పట్టుకొని నన్ను ఒడ్డుకు తీసుకొని రావాలి. అంటే మరణంలో నుంచి నన్ను జీవములోనికి తీసుకొని రావాలి
అని ఆకాంక్షించారు. అంటే భూ సంబంధమైన ఆ జలములు తనను అలుముకున్నప్పుడు, పరలోక సంబంధమైన ఆ శక్తి చేత అలుముకున్నప్పుడు ఆయన బయటికి రాగలడు అని విశ్వసించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఓ విషయము నన్ను అడిగారు, అయ్యా ఇదిగో మరి మీరంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటున్నారు, మరి భాషల్లో ప్రార్థన చేయాలంటున్నారు, మరి అట్లాంటప్పుడు మరి భాషల్లో ప్రార్థన చేయలేని వారు ఎట్లా అంటే, నేనేమంటాను అంటే, దావీదు కనిపెట్టాడు కదా, దావీదుకు ఎహెచ్కేలు అంటే అనుభవం లేదు కదా, అంటే దావీదు రక్షింపబడ్డాడు కదా, యోబు కూడా రక్షింపబడ్డాడు కదా. మరి పౌలు భక్తుడు 7వ అధ్యాయం 19-24 వచనాల్లో నేను అనుకుంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మను పొందకముందు అన్నాడేమో అని అంటాను. నేను విభేదించాను కొంతమందితో, కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఆత్మ పొందకముందు అట్లా అన్నాడేమో, కానీ ప్రార్థన చేశాడుగా. అంటే దాని అర్థం ఏంటి? ఈ లోకంలో ఉన్న జలములు అంటే శరీర కార్యములతో చిక్కబడి ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు కదా. మరి అటువంటి యెహోవా నామమున మొర్రపెట్టిన వాడు రక్షింపబడతాడు కదా. యెహోవా నామమున మొర్రపెట్టిన వాడు రక్షింపబడతాడు, అది సత్యము. ప్రార్థన చేయవాడు రక్షింపబడతాడు. నోటితో తన పాపములను ఒప్పుకొని మరి చేయువాడు రక్షింపబడతాడు. కానీ శరీర కార్యములు చనిపోవాలి. శరీర కార్యములు చనిపోవాలంటే నీకు ఒక ఆయుధం కావాలి. కాబట్టి నీవు అలాగూ ప్రార్థన చేస్తున్నావు కనుక నువ్వు రక్షింపబడు వాడవే. కానీ ఆత్మకార్యములను జయించడానికి నీకు ఒక ఆయుధం కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆయుధము, అందుకనే దావీదు కనిపెట్టాడు, ఎహెచ్కేలు ఆ యొక్క అనుభవమును మరి చూశాడు. అది ఒక ఛాయ మాత్రమే. దావీదు మొరపెట్టడము, కీర్తనకారుడు మొరపెట్టడము, మరి అలాగే మరి యోబు మరి ఆకాంక్షించడము, అది ఛాయ మాత్రమే. మనకు రక్షింపబడుచున్న మన కొరకు అవి వ్రాయబడ్డాయి. అలాగే హెచ్కేలు మరి భూమికి ఆకాశమునకు మధ్యలో తేలియాడము అంటే శరీరం ఉంటూ అక్కడ అంటే ఆత్మ అనుభవమును అక్కడ పొందుకున్నాడు. అది కూడా ఛాయ మాత్రమే. కానీ క్రైస్తవులు, క్రీస్తును వెంబడించి వారు, విశ్వాసులు అనబడిన వారు పెంతెకొస్తు అనుభవమును పొందుకున్నారు. అంటే ప్రార్థించువారు రక్షింపబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగుననే మరి కనిపెట్టువారు పొందుకొందురు కనుక మరి పొందుకున్న వారు కూడా రక్షింపబడతారు. కానీ నీటి బాప్తిసం గ్యారంటీ కాదు, పరిశుద్ధాత్మ బాప్తిసం గ్యారంటీ కాదు. ఎందుకనంటే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన వారు కూడా జారిపోయిన వారు ఉన్నారు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, దేవుడు ఆత్మను ఎందుకు ఇస్తాడు అంటే ఆత్మ ఫలము కొరకే. మరి ఆత్మ ఫలము ఫలించని నాడు మరి ఎందుకు? అందుకని ఆయన అంటాడు, యోహాను భక్తుడు అంటాడు, బాప్తిసం ఇచ్చే యోహాను, గొడ్డలి ఎక్కడుందంట? కింద ఉందంట. ఆ చెట్టును, ఫలించని చెట్టును నరికివేయడానికి ఆ గొడ్డలి సిద్ధంగా ఉంది. దాని గురించి నేను వచ్చే కంక్లూజన్లో చెప్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము ఆ ఎపిసోడ్నంతా పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఏంటి, అగ్ని బాప్తిస్మం ఏంటి నేను క్లియర్గా చెప్తాను, ఆధారాలతో చూపిస్తాను. నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను క్రీస్తునే బోధించువాన్ని, నేను మరి బ్లాస్ఫెమీ చేయువాన్ని కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను క్రీస్తుని బోధించువాన్ని, క్రీస్తు వలననే నేను రక్షింపబడిన వాన్ని, క్రీస్తు ఆదరణకర్త అనే ఆ ప్రామిస్ నాకు ఇచ్చాడు కదా. ఆ యొక్క నిరీక్షణ కలిగిన వానిగా క్రీస్తుని ఎరిగిన వానిగా మాత్రమే నేను బోధించువానిగా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీరు గమనించాలి. మీరు చూడండి ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవట వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. అరే, ఇఫ్ ఐ డోంట్ గో అంటే దాని అర్థం ఏమిటి? ఐ హ్యావ్ టు డై అండ్ దెన్ ఐ హ్యావ్ టు గో అప్. అంటే బ్యాప్టిజం, మరణము అండ్ దెన్ జీవము. నేను వెళ్తేనే కానీ పరిశుద్ధాత్మ మీదికి రాదు అన్నాడు అక్కడ. అంటే దాని అర్థం ఏంటి? ఇఫ్ యూ అండ్ ఐ హ్యావ్ టు బి బార్న్ ఆఫ్ ద స్పిరిట్,
దాని అర్థం ఏమిటి అని అంటే ద సీడ్ ఆఫ్ ది ఫాదర్ హ్యాస్ టు బి బరీడ్ అండ్ ద సీడ్ ఆఫ్ ది ఫాదర్ హ్యాస్ టు రైజ్ అగైన్ టు లైఫ్, రిజరక్షన్. అంటే దేవుని కుమారుడు చనిపోవాలి, విత్తనముగా చనిపోవాలి, తిరిగి జీవములోనికి రావాలి. అప్పుడే ఆదరణకర్త, అప్పుడే ఆయన ఆరోహణం అవుతాడు, అప్పుడే నీకు నాకు జీవము. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇటువంటి అంశములు ఎంతో జాగ్రత్తగా మనము ధ్యానించాలి. దేవుని సేవకులకు కూడా ఆత్మపూర్ణులై బోధించాలి. ఎందుకనంటే సర్వసత్యములోనికి నడిపించాలి కదా. సత్యమే, బైబిల్ వాక్యము సత్యమే. క్రీస్తు ప్రభువారు మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో అనుకుంటా, సత్యము మిమ్మల్ని విడిపిస్తుంది, మంచిదే, తొలకరి వర్షము నిన్ను నన్ను విడిపించింది, విడుదల పొందిన వారము ఆత్మ అనే వరమును పొందుకొని శరీర కార్యములను చంపుకొని జీవములోనికి వెళ్ళాలి మనము. అది ఆత్మ బాప్తిస్మము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇటువంటి అంశములు ఆత్మపూర్ణులై ప్రతి సేవకుడు బోధించాలి అని నేను ఆశపడతాను. కాబట్టి ప్రతి సంఘము కొరకు ప్రార్థన చేసే ప్రార్థన ఎలా ఉండాలి అని అంటే, కడవరి వర్షమును కోరుకొనుడి. మీరు ఒకసారి జకర్యా గ్రంథము తీసినట్లయితే చూస్తాను నేను, ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు ఐడెంటిఫై, నాకు ఎగ్జాక్ట్ చాప్టర్ గుర్తులేదు కానీ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మొదటి నాకు తెలిసి 9వ అధ్యాయమేమో, 10వ అధ్యాయము 11వ అధ్యాయము. అది ఒకటి అండి. కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనిలోను పైరు మొలిచినట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. అంటే ఆ కడవరి వర్షము ఆత్మవర్షమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొక్కలు చనిపోకుండా ఉండాలి అనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆత్మచేత నింపబడాలి అనేది సత్యము. కావున మరి ఇటువంటి అనుభవము మీరందరూ కలిగి ఉండాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. అయితే ఇప్పుడు మనము ఈరోజు స్పెషల్గా ధ్యానించింది ఏంటి అనంటే, తల్లి గర్భంలో ప్రవేశించి ఎలా పుట్టగలము అనంటే విత్తనంగా మారితేనే పుట్టగలము. దేవుని ఆత్మలో ప్రవేశించి ఎలా పుట్టగలము అంటే విత్తనంగా మారితేనే పుట్టగలము. అంటే శరీర క్రియలను ఆత్మ మూలంగా చంపుకుంటే, కనిపెడితే ఆత్మచేత నింపబడు వారముగా ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి అనుభవము క్రీస్తునందున్న ప్రతి బిడ్డ మరి పొందుకోవాలని మరి ఎంతో ఆశపడుతూ మరి ఈ యొక్క పరిచర్యను ఈరోజు పరిచర్యను నేను ముగిస్తున్నాను. దయచేసి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన తర్వాత కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన. బాప్తిస్మము అనే అనుభవం గురించి నాయన, ఇదిగో మరి మూడవ పార్ట్గా మరి ప్రభా, మరి సిరీస్లో 3వ పార్ట్గా నాయన నిలబడి మాట్లాడడానికి నీ కృపను అనుగ్రహించావు. నీ మాటలే నా నోట నుంచావు మా ప్రభా. నీ సంగతులే నాకు బయలుపరిచావు కనుక నీ సంగతులే నేను చెప్తున్నాను నా తండ్రి. నాయన, నీవు లేనిది ఏది కూడా నేను చేయజాలను మా ప్రభా. క్రీస్తులోనే నాయన నేను సమస్తమును చేయగలను అని పౌలు భక్తుడు మా ప్రభా ఫిలిప్పీలకు రాస్తూ మరి నాయన పలికిన మాట, క్రీస్తు ప్రభువులోనే నేను సమస్తమును చేయగలను అంటే నాయన నీ యొక్క శక్తి నన్ను అలుముకున్నది కాబట్టే నేను ఇలాగున మాట్లాడగలుగుతున్నాను. నీ ఆత్మ చేత నేను నింపబడ్డాను కాబట్టే నేను ఇలాగూ మాట్లాడగలుగుతున్నాను. నాయన, నీ కృపను బట్టి మా ప్రభా మరి పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తూ 4వ అధ్యాయం 13వ వచనంలో చెప్పిన రీతిగా నాయన నేను ఏది చేసినప్పటికీ క్రీస్తులోనే నేను చేయగలుగుతున్నాను. క్రీస్తుకు వేరుండి నేను ఏది మాట్లాడటం లేదు నా తండ్రి. నువ్వు ఎరిగిన వాడవు నాయన, నువ్వు సత్యవంతుడవు, నా అంతరంగమును పరిశోధించువాడవు కనుక నాయన అంతరంగంలో నుంచి నాయన నీవు పెట్టిన మాటలను నాయన నేను పలుకుతున్నాను. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. విన్న బిడ్డలు కూడా ఆశీర్వదింపబడాలి, నీ ఘనమైన నామం హెచ్చింపబడాలి నా తండ్రి. నాయన మమ్మల్ని అందరినీ సర్వసత్యములోనికి
నడిపించమని వేడుకొనొచ్చు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొద్ది రోజులుగా నేను వీడియోస్ చేయడం మొదలుపెట్టాను. మీరు బహుశా నేను చూపించలేను, కానీ స్టూడియో లైటింగ్ కూడా మరి ఏర్పాటు చేశాను. ఎందుకంటే వీడియో కూడా ఒక మంచి క్వాలిటీ రావాలని, మరి అనేకులు మరి క్వాలిటీని కూడా చూస్తారు కాబట్టి సౌండ్ క్వాలిటీ కూడా ఉండాలని మరి ఎంతో ధనమును వెచ్చించి మరి ఇది కొనడం జరిగింది. మరి దేవుని కృపను బట్టి మీరు ఆశీర్వదింపబడాలి. మీరు కానుకలు ఏమి నాకు ఇవ్వనక్కర్లేదు, మీ కానుకలు మీ సంఘానికే ఇవ్వండి. కాకపోతే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు విత్తనము మరి విత్తినట్లే. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించి ఆశీర్వదింపబడి మీరు ఫలించాలి. అంటే మీ విత్తనము సబ్స్క్రిప్షన్, సో విత్తనము సబ్స్క్రిప్షన్ కాబట్టి మీరు ఫలిస్తారు. అట్లాగే మీరు ఇతరులకు కూడా ఈ యొక్క ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేయగలరు. మరి ఛానల్ పేరు తెలుగు ఛానల్ ది ఆల్టర్ ఆఫ్ గాడ్. మీరు దయచేసి ఈ లింక్ చూసినప్పుడు దయచేసి నేను వీలైనంత మాధ్యమాల్లో మరి దాన్ని పెట్టాలని ఆశపడుతున్నాను. వాట్సాప్ స్టేటస్లో పెడుతున్నాను, మరి నా భార్య వాట్సాప్ స్టేటస్లో కూడా పెడుతున్నాను. మీ స్టేటస్లో కూడా పెట్టండి. మీ స్టేటస్లో కూడా పెడితే మీ స్నేహితులు చూస్తారు. అంటే మీరు విత్తనం విత్తుతున్నారు. సర్వసత్యములోనికి ముందు క్రైస్తవులను నడిపింపబడాలి. నేను క్రైస్తవులను గురించే మాట్లాడుతున్నాను, ఇంకా క్రైస్తవుల గురించి ఇక్కడ నేను ఏం మాట్లాడలేదు. క్రైస్తవులు రక్షణ, ఎందుకంటే క్రైస్తవులే క్రీస్తును పోలి నడుచుకోవాలి ఈ దినాల్లో, అంచె దినాల్లో. కాబట్టి క్రైస్తవులకు మరి ఇది మీరు ఫార్వర్డ్ చేయాలి అని నేను ఆశపడుతున్నాను. అదే మీరు ఈ యొక్క పరిచర్యకు మీ విత్తనం ఇచ్చినట్లు లెక్క, ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మరి ఆశీర్వదింపబడాలి. ది ఆల్టర్ ఆఫ్ గాడ్ అనే ఛానల్. మరి అలాగే ఇంగ్లీష్లో కూడా ద పుల్పిట్, ఈ బ్యాప్టిజం అనే సిరీస్ నేను ఇంగ్లీష్లో కూడా తీయబోతున్నాను. మీరు ఇంగ్లీష్ది కూడా మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ద పుల్పిట్ అనే ఛానల్. అది కూడా మరి ఇలాగున మీరందరూ ఆశీర్వదింపబడాలి అని ఎంతో ఆకాంక్షిస్తూ దేవుని స్తుతిస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలుంటే బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేస్తే మరి మీకు అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.